రమ్య, నేను నీతో మాట్లాడాలి. I don't want to talk to you. వన్ డన్. రమ్యని ఒప్పించాలంటే తానియాకి నో చెప్పాలి. రమ్య ముందు 2 డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తానితో చెప్పించాలి. 3 రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3 ఐ టు లవ్ యూ. హే, వికీ కోల్కతా వచ్చి నన్ను కలిసాడు. ఎందుకెంత కాంప్లికేట్ చేసావా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు. యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను. అందుకని డోంట్ సే దట్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్. నీ ఇష్టం. ఇంకొక గుడ్ న్యూస్. రిత్తి గోపికి ఎస్ చెప్పింది. వావ్, గోపికి కంగ్రాట్స్ చెప్పు. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడే రైట్ స్వైప్ చేసా. గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో, నువ్వు మారువు. లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేమంటావా? నో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమాత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ నరేష్, నేను విక్కీతో యా ఐ నో. నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమే. ఫ్యూచర్లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్. ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పింది కదా, ఒకసారి చెప్పేస్తాను కదా. స్టాప్ నరేష్, ప్లీజ్ స్టాప్. ప్లీజ్. అట్టు చూస్తావేంట్రా? నరేష్, యు ఆర్ పాస్. ప్లీజ్ స్టాప్. పెళ్లి ఫిక్స్ అయింది. చెప్తే అర్థం కాదా? ప్లీజ్, నేను మళ్ళీ ఎందుకు వచ్చావురా? మాట్లాడుకునేవరా నన్ను? మాట్లాడితే మనసు మారచ్చరా? ఇంత దూరం వచ్చింది అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? విక్కీ, నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందాం అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అడ్డంగా. రమ్య, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు. అమ్మా, ఈ బ్యాక్ స్టోరీ ఉన్న వాళ్ళు మనకు వద్దమ్మా. ఏమైందా? అప్పుడు అయిపోయారమ్మా. నేను డ్రాప్. రమ్య స్టాప్. రమ్య, నా మాట విను. నా మాటని క్యాచ్ అయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్య స్టాప్. వెళ్ళి రౌడీలా గొడవపడు. రమ్య, నీ మనసులో ప్రేమ ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు? రమ్య, నువ్వు తానే ప్రేమిస్తావు నాకు చెప్పావు అది కదా. నిజం కాదని నీకు తెలుసుగా. అబద్ధం నువ్వు చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల అని నీకు తెలీదా? ప్రిన్సిపల్ ఉంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యూఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యూఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి? నేను ఎంత కష్టపెట్టానందుక? జీవితాంతం సుఖ పెట్టడానికి. టోటో సిస్టరా? 286 ని హాఫ్ చేస్తే ఇద్దరు ఒకటవుతారంట. ఎలా? 286/2 143. 143 అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ రియలీ డూ రమ్య. నా మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వే కంపెనీ వదిలేచ్చు కదా. నీ ప్రిన్సిపల్ కూడా బ్రేక్ అయ్యేది కాదు. ప్రేమ ఉంది. ఐ డోంట్ రన్ అవే ఫ్రమ్ మై రెస్పాన్సిబిలిటీస్. మన కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్కి తీసుకొస్తానని బాస్ నా మీద నమ్మకం ఉంచాడు. మరి నన్ను వదిలేమని చెప్పొచ్చు కదా. ఏం వెంటనే వదిలేసేదాన్ని. తెలుసు, కానీ ఐ లైక్ యూ ఫర్ హూ యు ఆర్ అండ్ ద వే యు ఆర్.
నా ప్రేమ కోసం నా ప్రిన్సిపల్ కోసం నీ కెరియర్ని వదిలేమండం కరెక్ట్ కాదనుకున్నా. ఇంప్రెసివ్. హే Huh? మనిద్దరం కలిసి ఒక కంపెనీ పెడదాం, కలిసి పని చేస్తూ గ్రో చేద్దాం. మరి నీ పెన్ని డిప్ చేయలేవేమో. కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే లవ్ కెరియర్కి, కెరియర్ లవ్కి బెనిఫిట్ అవుతుంది. అబ్బో, ఇంత జ్ఞానోదయమా? అఫ్ కోర్స్ యూ వర్కింగ్ విత్ ద బెస్ట్. ఆహా.